ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు చంద్రబాబు. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్స్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంటారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. యంగ్ ఇండియా స్కూళ్లకు కేంద్రం తరపున ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రే కొచ్చికి చేరుకున్న అమిత్ షా ఇవాళ ఉదయం జరిగే కేరళ బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. నవంబర్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా నవంబర్ 14, 15 తారీఖుల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సబ్ కమిటీలో మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్, నారాయణ సభ్యులుగా ఉన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు కేబినెట్ సబ్ కమిటీ నాయకులు. ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ నేత రోజా. జగనన్న తరహాలో అభివృద్ధికి కూటమి సర్కారు కృషి చేయలేదన్నారు. ఈసారి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు. వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రజల్ని ఇబ్బంది పెడితే తమ ప్రభుత్వం వచ్చాక తాట తీస్తామన్నారు రోజా. బీజేపీ, డీఎంకేలపై విమర్శలతో విరుచుకుపడ్డారు తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్. టీవీకేకు బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అన్నారు. డీఎంకేని రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. రాజకీయ లబ్ధి కోసం టీవీకేను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు విజయ్. మధురైలో జరిగిన మానాడు సభలో ఈ కామెంట్స్ చేశారు విజయ్. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు విజయ్. నీట్ని మోడీ ఎత్తేయగలరా అని ప్రశ్నించారు. నీట్ని రద్దు చేయాల్సిందేనన్నారు. బీజేపీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ ముస్లిం మైనార్టీలను, తమిళనాడు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పనిచేయడం కోసమా, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసమా అని ప్రశ్నించారు. ఇద్దరు అబ్జర్వర్స్ను నియమించింది ఎన్నికల సంఘం. భారత ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఇద్దరిని అబ్జర్వర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న సుశీల్ కుమార్ లోహాని, ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న ఆనంద్ను అబ్జర్వర్లుగా పంపింది. వీరిలో సుశీల్ కుమార్ లోహా 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఆనందన్ 2000 బ్యాచ్ ఐఏఎస్. మరో ఐఏఎస్ అధికారి నితిన్ కుమార్ శివదాస్ను రిజర్వ్ లిస్టులో ఉంచింది. వీరి ఆధ్వర్యంలోనే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.